రఘుబాబుకి నాకు ఫస్ట్ నుంచి ఒరే అని నేను పిలిచేవాడిని, అలవాటు చేసుకున్నా. నేను వాడు కలిసి ఆది సినిమాకి వెళ్ళాం, విజయనగరం షూటింగ్. మాకందరికి షూట్ అయిపోయింది ఆ రోజున. 4:00 3:00 అయిపోయింది షూట్. స్విమ్మింగ్ పూల్ పెద్దది. నాకు స్విమ్మింగ్ వచ్చు, జూనియర్కి బాగా చేస్తాడు చిన్నప్పటి నుంచి. విజయన నువ్వురా మన ఇద్దరం చేద్దాం అన్నాడు. సరే మేము ఇద్దరం కలిసి స్విమ్మింగ్ దిగాం. ఆ చివరి నుంచి చివరికి ఎవరు ఫస్ట్ ఈదుకుంటారో వస్తారు అనుకునే లోపు వచ్చాము, ఈదుకున్నాము. నేను వాటర్లో ఉన్నాను. అన్న నువ్వు పైకి రా అన్నాడు. ఎంత కాసేపు చేద్దాం కదా అన్న. లేదురా నువ్వు పైకి రా అన్నాడు. సరే అని చెప్పి పైకి ఎక్కి వచ్చా. వీడికి ఈత రాదు రఘుబాబుకి, చెంబుతో నీళ్ళు పోసుకునే రకం ఆడు. ఆడు కాళ్ళు మాత్రం పెట్టి కాళ్ళతో కొడుతున్నాడు ఇలా ఇలా వాటర్ని. ఆడ ఒక తోపుతో వచ్చాడు జూనియర్. విజయన్న నువ్వు లాగొద్దు, అస్సలు రఘుబాబు లాగొద్దు మాట్లాడు. ఆడే నీళ్లు మింగేస్తున్నాడు. విజయన్న వదిలేసే అన్న, ఎందుకు రాడు పైకి చూద్దాం, అన్ని నాటకాలు వేస్తున్నాడు, ఈత వచ్చు అంటాడు. ఆడికి ఈత రాదు నాకు తెలుసు. ఇప్పటికీ కూర్చుని నా ప్రాణదాతవరా నువ్వు, నిన్ను ఎలా మర్చిపోతాను అంటాడు ఫోన్ చేస్తే.